వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ అండి. ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం. భారత రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్న వరదాచార్య అయ్యర్ కు సంబంధించిన కింది వాటిలో సరైనది ఏది? వరదాచార్య అయ్యర్ పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ చైర్మన్, సుప్రీంకోర్టుపై తాత్కాలిక కమిటీ చైర్మన్, మొదటి జాతీయ వేతన సవరణ కమిషన్ చైర్మన్. అవి మూడు సరైనవండి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్ గ్రంథ రచయిత ఎవరు? డిడి బసు అండి. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? 1946 డిసెంబర్ 9 నుంచి 23 వరకు జరిగింది. కేంద్ర స్థాయిలో దొంగ పాలనను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1935లో ప్రవేశపెట్టారండి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఫస్ట్ సరైనది ఏదో చూద్దాం. మౌలిక రాజ్యాంగంలో ఏ భాగంలో రాష్ట్రాలు ఉన్నాయండి? మౌలిక రాజ్యాంగంలో బి భాగంలో సంస్థానాలు ఉన్నాయి. మౌలిక రాజ్యాంగంలో బి భాగంలో హైదరాబాద్ సంస్థానం ప్రస్తావన ఉంది. మౌలిక రాజ్యాంగంలో ఏ భాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తావన లేదండి. మూడోది తప్పు. భారత రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన కింది వాటిలో సరైనది. న్యాయసమ్మతం కాదు, రాజ్యాంగంలో అంతర్భాగం. దీన్ని సవరించే అవకాశం కేశవానంద భారతి కేసు 1973 తర్వాత లభించింది. ఏది సరైనవేది? ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏది రెండు సరైనవేది. ప్రభుత్వం అమలు చేస్తుంది, న్యాయస్థానాలు రక్షిస్తాయి, పార్లమెంటు సవరిస్తుంది, రాష్ట్రపతి తత్కాలికంగా రద్దు చేస్తారు. కింది వాటిలో సరికానిది ఏది? కింది వాటిలో సరికానిది ఏది? ఉన్నత విద్యాలయాల్లో రిజర్వేషన్ ఆర్టికల్ 15(5) కరెక్టే. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఆర్టికల్ 243D అంటే కరెక్టే. లోక్సభ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఆర్టికల్ 330 ఇది కరెక్టే అండి. లాస్ట్ ది తప్పు. రాజ్యాంగం చేసిన పని మంచిదే అయినా దాన్ని చేయడానికి ఎంచుకున్న పద్ధతి సక్రమంగా లేకుంటే అది చల్లదు అనే సిద్ధాంతం ఎవరు రూపొందించారు? అనే సిద్ధాంతం ఏంది? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సివిల్ శాసనాల స్వభావం దేని పరిధిలోనికి వస్తుంది? ప్రోస్పెక్టివ్ లాస్, రెట్రోస్పెక్టివ్ లాస్. ఈ రెండు దాని కిందకు వస్తాయండి. అదే సూత్రాలు అమలు చేస్తే భారత్ లో భూతల స్వర్గంగా మారుతుంది అని ఎవరు వ్యాఖ్యానించారు? ఎంసి చావ్లా వ్యాఖ్యానించారండి ఈ మాటని. ఇది వాటిలో అధిక సూత్రాలు ఏవి? సమాన పనికి సమాన వేతనం ఆదేశ సూత్రంలోని భాగమే. పిల్లలకు పౌష్టికాహారం కూడా ఆదేశ సూత్రంలోని భాగమే. కానీ దేశ సమగ్రత, దేశ ఐక్యత పరిరక్షించడం ఇది ఆదేశ సూత్రంలోని భాగం కాదు. దీని వాటిలో ఏ వ్యవస్థకు పోటీ చేసే అభ్యర్థి న్యాయ పరిమితి లేదు? విధాన పరిషత్, రాజ్యసభ. మినీ రాజ్యాంగంగా భావించే 42వ రాజ్యాంగ సవరణ చట్టంపై సంతకం చేసిన రాష్ట్రపతి ఎవరంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. నెక్స్ట్, దీని వాటిలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని సంబంధించిన వారెవరు? ఎంఎన్ రాయ్, మహాత్మా గాంధీ. ప్రాథమిక విధులు ఎవరికి వర్తిస్తాయి? భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయండి. భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. రాజ్యాంగ సభ ఎన్నికల్లో పాటించే పద్ధతి ఏది? నిష్పక్ష ప్రాతినిధిక పద్ధతి, బహిరంగ ఓటు. రాజ్యసభ ఎన్నికల్లో పాటించే పద్ధతి నిష్పక్ష ప్రాతినిధ్య పద్ధతి, బహిరంగ ఓటు. దీని వాటిలో సరైనది ఏది? ఏబిసి 3 కరెక్టే అండి. న్యాయం జైసింగ్ ఏ హోదాలో అలీన విధానం? సెక్రటరీ జనరల్ గా పనిచేశారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు. భారత రాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? రాష్ట్రపతిపై క్రిమినల్ కేసులో పెట్టలేమండి. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు ఎంతమంది? 3. భారత రాష్ట్రపతి తాత్కాలికంగా వీటో అధికారం ఏ విధంగా లభించింది? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ కింది ఏ సందర్భంలో ప్రధానమంత్రి తన పదవిని కోల్పోతాడు? ధన్యవాద తీర్మానాన్ని లోక్సభ తిరస్కరించడం. భారత ప్రధానమంత్రి లోక్సభ నాయకుడిగా ఏ సందర్భంలో వ్యవహరించవచ్చు? భారత ప్రధానమంత్రి లోక్సభ నాయకుడిగా ఏ సందర్భంలో వ్యవహరించవచ్చు?
లోక్సభలో సభ్యునప్పుడు మాత్రమే. 2 సార్లు ఉప ప్రధానిగా పనిచేసిన వాడెవరు? దేవిలాల్. దీని వల్ల పార్లమెంటరీ కమిటీ కానిది ఏది? ప్రభుత్వ ఖాతాల సంఘం పార్లమెంటరీ కమిటీయే, రూల్స్ కమిటీ పార్లమెంటరీ కమిటీయే, రాజకీయ వ్యవహారాల కమిటీ వచ్చేసి పార్లమెంటరీ కమిటీ కాదు. దీని వల్ల హోదా క్రమం: రాష్ట్ర గవర్నరు మొదటి హోదా అండి, తర్వాత వచ్చేసి మాజీ రాష్ట్రపతి, తర్వాత లోక్సభ స్పీకరు, తర్వాత భారత రత్న అవార్డు గ్రహీత. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కేంద్ర స్థాయిలో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? సామాజిక న్యాయం, సాధికారత. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్నిసార్లు అధికారం చేపట్టింది? 4 సార్లు. కింది వాణిలో శ్రేణిది ఏది? లోక్సభ అత్యధిక కాలం కొనసాగింది. 5వ లోక్సభ. ఇది సరైనది. మరియు 9వ లోక్సభ ఎన్నికల్లో తొలిసారి హంగ్ ఏర్పడింది. ఇది కూడా సరైనదే. ఏసీ సరైన మనం. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన ప్రధానమంత్రులు ఎవరు? హెచ్డి దేవగౌడ, ఐకే గుజరాల్. ఇది వాటిలో భారత ప్రభుత్వ అధికారం కానిది ఏది? సమన్ అండి. భారత రాష్ట్రపతి అధికారం అనేది సమన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కనీస వయసు 55 ఏళ్లుగా పాటిస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా, చట్టబద్ధమా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంప్రదాయమా? ఈ 3 కాదండి. ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో తీసుకున్న సంప్రదాయం అండి. న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహా ఇచ్చే కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తులతో కలిపి ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? 5 మంది. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరితే 5 జడ్జీల బెంచ్ సలహా ఇస్తుంది. సుప్రీంకోర్టు సలహా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సుప్రీంకోర్టు సలహా రాష్ట్రపతి బొద్దులు కావాల్సిన అవసరం లేదు. 13 సరైనవేయండి. ప్రపంచంలో అన్ని కోర్టుల కంటే భారత సుప్రీంకోర్టుకు ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పింది అల్లాడి కృష్ణయ్య. అత్యధిక రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయంటే గువాహటి హైకోర్టు. సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 2 ఏళ్లు. భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇన్ని వాటిలో సరైనది ఏది అంటే గ్రామ న్యాయస్థానాలు ఏర్పాటు 2009లో ఏర్పాటైంది. హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు 2010లో అక్టోబర్ 19న ఏర్పాటైంది. గ్రామ న్యాయస్థానాలు 2009 అక్టోబర్ 2న ఏర్పడ్డాయి. ఓకే. నెక్స్ట్, వ్యక్తికి జీవించే హక్కుతో పాటు స్వచ్ఛందంగా మరణించే హక్కు ఉండాలని ఎవరి కేసులు తీర్పునిచ్చారు? రతీనామ్ వర్సెస్ మహారాష్ట్ర. భారతదేశంలో ఒకేసారి ఒకే ఏడాది 3 హైకోర్టులు ఏర్పడ్డాయి. ఏ సంవత్సరాల్లో ఏర్పడ్డాయి? 1862, 2000, 2013. గవర్నర్ల పదవీ కాలం పూర్తిగా భద్రత కల్పించిన కేసు ఏది? గవర్నర్ల పదవీ కాలానికి పూర్తిగా భద్రత కల్పించిన కేసు బీపీ సింఘాల్ కేసు అండి. దీని వాటిలో ఏ రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ మంత్రిని నియమించడానికి చర్యలు తీసుకోవాలి? సీఎం జో అండి. కోడింగ్ వచ్చేసి సీఎం జో. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా. హైకోర్టు విధించిన శిక్షను రాష్ట్ర గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం తగ్గించవచ్చు? 161 అండి. 161. ఇన్ని వనరులు సరికాని జత ఏది? ఈ రేషింగ్ విధానం గుజరాత్. ఇది సరికానిదని, మిగతా 3 సరైనవే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.